ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉండమ్మా, చేయి కడుక్కొని వస్తాను. నీ జవాబు కోసం ఇప్పటికీ నేను ఎదురు చూస్తూనే ఉన్నాను భూమి. చూడు, నా మనసులో నీ మీద ఏముందో నేను చెప్పేశాను. భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు. నీ మనసులో ఏముందో ఇప్పటికైనా తెలుసుకోవచ్చా? చెప్పు భూమి, నేనంటే నీకిష్టం ఉందా లేదా? రెండు అక్షరాల ఇష్టమనో, 4 అక్షరాల ఇష్టం లేదనో, 4 అక్షరాల ఇష్టం లేదనో, ఏదో ఒకటి చెప్పు భూమి, ఏదో ఒకటి చెప్పు భూమి. చెప్పు. నువ్వు రాలేనంటున్నావు కదమ్మా, అప్పుడప్పుడు మేమే వచ్చి నిన్నిలా తృప్తిగా చూసుకుని వెళ్తామమ్మా. సరే ఆంటీ, మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. అదే నా రిక్వెస్ట్. గగనానికి భువనం మన మధ్య అపార్థాలకు తావు లేదమ్మా. కోసం మనమంటూ నిలిచా. గగన్, బయలుదేరుతామా? చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని చంద్ర చంద్ర మళ్ళీ నువ్వు వస్తావని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. మనకు పుట్టిన అమ్మాయి ఉందని చెప్పావు కదా, ఎక్కడుంది శోభ? ఎప్పుడొస్తుంది? యథాత్రా నిజపాలపట్ట లిఖితం స్తోకం మహద్వాధనం తత్ర పోత్ని మరుస్తా లేపి నితరాం మేరౌ చనా తతోధికం. అమ్మాయి, ఇదేదో మంత్రాలు చదువుతోందమ్మాయి. చూస్తుంటే ఇది నిజంగా శోభాచంద్రేమో అనిపిస్తోంది. చూడు, నోరు మూసుకో. విధాత
మనిషి పాలతలం మీద ఎంత రాశాడో అంత ధనం కొంచెమైనా అధికమైనా ఆ మనిషి ఎడారిలో ఉన్నా లభిస్తుంది. సువర్ణమయమైన మేరు పర్వతం ఎక్కినా అంతకంటే ఎక్కువ లభించదని చెప్పాడు భర్తృహరి. అలాగే ఆ విధాత రాత ప్రకారమే మన అమ్మాయి ఇక్కడికి వస్తుంది. అప్పటి వరకు నీకు ఎదురు చూడక తప్పదు చంద్ర. నేనిప్పుడు వచ్చింది నీకు 2 విషయాలు చెప్పడానికి. ఒకటి, నా అపూర్వ చెల్లి గురించి. రెండోది, ప్రస్తావించడానికి ముందే చెల్లి గురించి చెప్పాలి. చంద్ర, నువ్వు నన్ను దేవత అనేవాడివే. నేను కాదు చంద్ర దేవతను. నిజమైన దేవత అంటే అపూర్వే. నేను నీకు దూరమైన దగ్గర నుంచి నిన్ను బాబా అని ప్రాణంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి దేవతకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు? నువ్వు చెప్పు శోభ, నువ్వేం చెప్పినా చేస్తాను. అదే చంద్ర నేను చెప్తుంది. ఏమిచ్చినా రుణం తీరదు. కానీ మరో జన్మలోనైనా మనం కలవాలి అంటే నువ్వు రుణం తీర్చుకోవాలి చంద్ర. ఎలా? ఈ మొత్తం ఆస్తంతా అపూర్వ పేరు మీద రాసై. రాస్తావా చంద్ర? రాసేస్తాను శోభ, రాసేస్తాను. రాయకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.